యేసయ్య జీవిత చరిత్ర బయోగ్రఫీ ఆఫ్ జీసస్ 19. పార్ట్ 19 వరకు వచ్చాము. ప్రతిరోజు ఆయన జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాము. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన బోధించిన బోధనలు, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాము. చూద్దాము ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆ కాలమున శిష్యులు యేసును దగ్గరకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో శిష్యులందరూ వచ్చి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని ఆయనను అడుగుతున్నారు. అక్కడ కూడా ర్యాంకింగ్స్ ఉంటాయి. అక్కడ గొప్పవారు ఎవరు పరలోకంలో అన్నప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి, ఇట్లా నేను ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టి ఇలా అంటున్నాడట, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, చూసారా, మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, అంటే మనము మళ్ళీ 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వెళ్ళమన్నట్లేదు, కానీ మన మనస్తత్వము పసి బాలుడి మనస్తత్వం లాగా ఉండాలి అని అంటున్నాడు. మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, అంటే చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉంటే వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యానికి ప్రవేశించాలంటే ఇక్కడ దేవుడు ఒక అర్హతను చెప్తున్నాడు. యూ నీడ్ టు బి మోర్ కైండ్. చిన్నపిల్లలలో కల్మషం ఉండదు, చిన్నపిల్లలలో ద్వేషం ఉండదు, పగ ఉండదు, ప్రతీకారం ఉండదు, స్వార్థం ఉండదు. అలా కాకుండా ఎవరిని మోసం చేసే తత్వం ఉండదు. అలాగే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు ఒక్కడే పరలోకంలో నివాసము చేసి పరలోకంలో నివసించి అక్కడి నుంచి వచ్చాడు. మిగిలిన ఏ ప్రవక్తలు కూడా పరలోకాన్ని చూడలేదు, ఏ నరమానవుడు కూడా పరలోకాన్ని చూడలేదు. పరలోకంలో నివసించి భూలోకంలోకి వచ్చిన ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువారు మాత్రమే. అందుకే మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడు పరలోక రాజ్యంలో ఎవరట గొప్పవాడట. పరలోక రాజ్యంలో గొప్పవాడు కావాలంటే ఇక్కడ దేవుడు ఒక అర్హత కలిగి ఉండాలంటున్నాడు. ఏమని? తగ్గించుకునే తత్వం కలిగి ఉండాలి. తన్ను తాను తగ్గించుకునే తత్వం కలిగి ఉన్నవాడు మాత్రమే పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడట. ఇది ఒక క్వాలిఫికేషన్ దేవుడు పెట్టాడు. ఎవరైతే పరలోక రాజ్యంలో గొప్పవాడు కావాలనుకుంటున్నారో చిన్న బిడ్డ వల్లే మనస్తత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరైతే పరలోక రాజ్యంలో గొప్పవాడు కావాలనుకుంటున్నారో వాళ్ళకున్న క్వాలిటీ ఏంటిది? తగ్గించుకునే తత్వము. చూసారా, తగ్గించుకునే తత్వం వల్ల దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడో. తగ్గించుకునే తత్వం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎవరిదైతే ఉంటుందో, అవును, మనం తగ్గించుకున్నామనుకోండి, మనుషుల మధ్య చునకనగా కనపడవచ్చు, మనుషుల మధ్య తక్కువగా కనపడవచ్చు, మనుషులు తగ్గించుకున్నప్పుడు విలువ ఇవ్వకపోవచ్చు. కానీ ఎవరైతే తగ్గించుకునే తత్వం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ఎలా ఉంటారట? గొప్ప వాళ్ళు అవుతారట. ఈ క్వాలిఫికేషన్ పెట్టారు. కానీ అదే భూలోకంలో తగ్గింపు తత్వం ఎవరికైనా ఉందా అండి? ఎవరికి లేదు. ఎందుకు? మనుషులు మనం తగ్గించుకున్నామంటే మనుషులు మనల్ని అందరూ కూడా నేరగాళ్ళలాగా చూడొచ్చు, లేకపోతే మనందరినీ కూడా మంచితనము చాతగానితనం లాగా చూడొచ్చు. కాబట్టి ఎవరైతే తగ్గించుకునే తత్వం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ఏమవుతారు? గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ఈ ఈ ఏరియాలో మనం వర్కౌట్ చేయాలి. ఎప్పుడైనా కూడా వాక్యం విన్న తర్వాత వర్కౌట్ చేయాలి. అయ్యా, నాకు తగ్గించుకునే తత్వాన్ని దయచేయి ప్రభు అని ప్రార్థించాలి. మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. ఒక చిన్న బిడ్డనట చేర్చుకుంటే యేసయ్యను చేర్చుకున్నట్టేనట. నా యందు విశ్వాసం ఉంచు. అందుకే పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లలు మనకు దేవుడిచ్చిన గిఫ్ట్స్లో గొప్ప గిఫ్ట్ పిల్లలు. వాళ్ళను నెగ్లెక్ట్ చేయొద్దు ఎప్పుడైనా కూడా. ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయుటబడ్డ వానికి మేలు. అభ్యంతరం వలన లోకం నాకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు. లోకంలో మనం నివసిస్తున్నాము, అభ్యంతరాలు రాక తప్పవు. అభ్యంతరం వల్ల లోకంలో శ్రమ ఉంటుంది అంటున్నాడు. కానీ ఎవని వల్ల అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ. ఇక్కడ నేను మీకు కొంత జ్ఞానం ఇస్తాను. ఒకటండి,
మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదు. ఎవరైనా మనకు చెడు చేశారనుకోండి, అది వాళ్ళకే శ్రమలు ఎక్కువ అవుతాయి. అదే చెప్తున్నాడు దేవుడు. అభ్యంతరం వల్ల లోకమునకు శ్రమ. సో అభ్యంతరాలు రాక తప్పవు కానీ ఎవని వల్ల అభ్యంతరాలు వచ్చినో ఆ మనుష్యునికి శ్రమ. ఎవరి వల్ల మనకు కష్టాలు వస్తాయో వాళ్ళకే శ్రమ. అందుకే మనము కీడుకి ప్రతి కీడు చేయొద్దు ఎప్పుడైనా కూడా. ఒకవేళ మనకు కీడు ఒకరు చేశారంటే అది వాళ్ళకే శ్రమ. మళ్ళీ వాళ్ళు కీడు చేశారని మళ్ళీ మనం కీడు చేశామనుకోండి, మనకొచ్చే శ్రమలు వేరే ఉంటాయి. కాబట్టి ఎవరైనా మనల్ని నష్టపరిచినా, ఎవరైనా మనల్ని అవమానపరిచినా, ఎవరైనా మనల్ని నింద వేసినా, ఎవరైనా మనకు ప్రాబ్లం క్రియేట్ చేసినా అది వాళ్ళకే శ్రమలవుతాయి. సో మనము దేవుడు ఎప్పుడైనా కూడా మోస చేసిన వాడిని ఆశీర్వదించాడు. మోసపోయావా, దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. సో నువ్వు ఇతరుల చేత నిందలు వేయబడ్డావా, దేవుడి మీద కనికరం చూపిస్తాడు. కానీ మనము ఇతరులను నిందించినప్పుడు, మనము ఇతరులకు మోసం చేసినప్పుడు, అప్పుడు దేవుడు మన మీద కనికరాన్ని చూపించాడు. కాబట్టి ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుష్యునికి శ్రమ. సో ఎవరి వల్ల మనకు కష్టాలు వస్తాయో అది వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. అందుకే వి విల్ నెవర్ క్రియేట్ హెడేక్ టు ఎనీబడి. మనం ఎవరికి కూడా తలనొప్పిలాగా మారదు. ఎవరికి కూడా మనము ఇప్పుడు చాలామంది కూడా ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి చెడుగా మాట్లాడతారు. సో చెడుగా మాట్లాడుతున్నామని సంతోషిస్తామాడ, కానీ దాని వెనకాల మనకు తెలియకుండానే మనకు శ్రమలు మొదలవుతుంటాయి. మనము తెలియకుండానే మనకు కష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఒకరికి చెడు చేయాలని మనం ఆలోచిస్తున్నాం, చెడు చేయాలని మనము తలంపులలో ఉన్నాము, చెడు చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుందంటే మనకు శ్రమలు మనకు తెలియకుండానే మన వెనకాల శ్రమలు చుట్టుముట్టుకుంటూ ఉంటాయి. సో అందుకే డూ గుడ్. ఎందుకంటే దేవుడు అదే అంటున్నాడు, ఎవరి వల్ల అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి శ్రమ. సో ఎవరి వల్ల మనకు కష్టాలు వస్తాయో అది వాళ్ళకే ప్రాబ్లం అండి. ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళ ప్రమోషన్ కోసం కావచ్చు, వాళ్ళు డబ్బు సంపాదించాలని కావచ్చు, లేకపోతే వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని ఇతరులను హింసించడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, ఇతరుల గురించి చెడుగా చెప్పడం, ఇవన్నీ చేస్తుంటా అంటారు. సో వాళ్ళకి ఏమవుతుంటుంది, శ్రమ కలుగుతుంటా ఉంటుంది. కాబట్టి సో మన వల్ల ఎవరికి శ్రమలు కలగకుండా చూసుకోవాలి. ఈ ఏరియాలో మనకు దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మన వల్ల ఎవరికి కూడా అశాంతి కలగకుండా చూసుకోవాలి. సో కాబట్టి మనుషులకు శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు చేస్తున్న బాధలు, వాళ్ళు చేస్తున్న పనుల వల్ల కూడా శ్రమలు వస్తుంటాయి. కాబట్టి ఈ విషయంలో మనము జ్ఞానము కలిగి ఉండాలి. సో మన జీవితంలో ఎప్పుడైనా కూడా మనము ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదు. ఒకరికి లాభం చేయకపోయినా పర్లేదు కానీ నష్టం చేయకూడదు. ఒకరు మన వల్ల సంతోషం లేకపోయినా పర్లేదు కానీ బాధ మాత్రం కలగకూడదు. సో ఆ విషయంలో మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాగా నీ చెయ్యినైనను నీ పాదంనైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నీ చెయ్యి నీ కాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పరలోక రాజ్యం మనం వెళ్ళాల్సి ఉంది మనందరం కూడా. సో ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏదైతే అడ్డుగా ఉందో, ఏదైతే అడ్డుకట్టగా ఉందో వాటన్నిటిని కూడా తీసేసుకోమంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ చెయ్యి అడ్డొచ్చిన ఆ చెయ్యిని తీసేయమంటున్నాడు. సో ఇక్కడ చెయ్యి నీ పాదము అంటే ఒకటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొత్తగా మొబైల్ కొనుక్కున్నావు. సో ఆ మొబైల్ కొనుక్కోవడం వల్ల నువ్వు బైబిల్ చదవడం మానేసావు. ఎంతసేపు ఆ మొబైల్ చూడడం వల్ల నువ్వు దేవుడికి దూరం అయ్యావు. సో అలాంటి దేవుడికి దూరం అయ్యి ఆత్మీయ జీవితానికి దూరం అయ్యే ఆ మొబైల్ ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. సో నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఏది? ఆ ఫేస్బుక్కా, యూట్యూబా, ఇన్స్టాగ్రామా, లేకపోతే ఆ మొబైల్ ఫోనా? ఇంకా ఏది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందో దాన్ని నువ్వు పక్కకు పెట్టే అంటున్నాడు. ఒకవేళ నీ చెయ్యి నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన వేళ దాన్ని నరికి నీ యొద్ద నుండి పారివేయము. రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయట కంటే కుంటివాడగునను అంగహీనుడగు జీవంలో ప్రవేశించుట మీకు మేలు. సో దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ యేసు ప్రభువారు, నువ్వు పరలోక రాజ్యానికి రావడానికి ఒకవేళ నీ చెయ్యి అడ్డొచ్చినా కూడా ఆ చెయ్యిని తీసేసేయి. ఆ చెయ్యి పెట్టుకొని రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళు పెట్టుకొని నువ్వు నరకంలోకి రావడం కంటే నీకు ఆ చెయ్యి లేకపోయినా పర్లేదు, నువ్వు పరలోకానికి రా అంటున్నాడు. నిత్య జీవంలోకి ప్రవేశించడం మొదలుపెడుతున్నాడు. అందుకే నీ ఆత్మీయ జీవితంలో ఏది నిన్ను ఆపివేస్తుంది ఎదగకుండా, నీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి
ఏ గుణము, ఫర్ ఎగ్జాంపుల్ గర్వము, దేవుడు గర్విష్ఠులను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడన్నాడు. సో ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పాడు? తగ్గించుకునే తత్వము లేకపోతే పరలోక రాజ్యంలో గొప్పవాడు కావన్నావు అన్నాడు దేవుడు. సో ఇలాంటి ఏ గుణమున్నా కూడా, అయ్యా పరలోక రాజ్యంలో నేను అడుగు పెట్టడానికి నాలో ఏ గుణమున్నా, ఏ స్వభావం ఉన్నా అది తీసివేయి ప్రభు అని ప్రార్థించాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నీకు 2 కాళ్ళు 2 చేతులు పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళడం కంటే నిన్ను ఏదైతే అభ్యంతరపరుస్తుందో, ఆ అభ్యంతరపరిచిన దాన్ని నీ దగ్గర నుంచి తీసివేసి నాలోకి రా, జీవంలోకి రా, పరలోక రాజ్యానికి రా అని అంటున్నాడు. అందుకే ఏది మనకు అడ్డుగా ఉంది, ఏది మనకు అభ్యంతరపరుస్తుంది అది తీసివేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఒక మొబైల్ వల్ల మనం ఆత్మీయ జీవితం పాడవుతుందా? అది పక్కకు పెట్టేయి అంటాడు దేవుడు. లేకపోతే ఒక సోషల్ మీడియా వలన అది పక్కకు పెట్టేయి అంటాడు. సో ఆ మొబైల్ పట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ఆ మొబైల్ లేకపోతే పరలోకానికి రావడం గొప్ప అంటాడు. అందుకే నీ చెయ్యినైనను నీ పాదము అభ్యంతరపరిచినలా దాన్ని తీసివేసేయి అంటున్నాడు. అంటే చెయ్యి కాలునే అనే తీసివేయమన్నప్పుడు ఇక నీకు ఆత్మీయ జీవితానికి ఏది అడ్డుగా ఉంది? లేకపోతే ఒక ఫ్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మనుషుల వల్ల మన ఆత్మీయ జీవితం పాడవుతుంటుంది. అది కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, సో లేకపోతే ఉంటున్న నైబర్స్ కావచ్చు. ఎవరి వల్ల అయితే నీ ఆత్మీయ జీవితం పాడవుతుంది? ఆ ఫ్రెండ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఫ్రెండ్, నిన్ను నెగిటివ్గా మార్చే ఫ్రెండ్, నిన్ను దేవుడికి దూరంగా మార్చే ఫ్రెండ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాంటి ఫ్రెండ్ పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ఆ ఫ్రెండ్ లేకుండా నువ్వు నిత్య జీవానికి రా, నిన్ను నువ్వు మార్చుకొని అంటున్నాడు. సో కాబట్టి పడవేయుట కంటే కుంటివాడగునో అంగహీనుడగునో జీవంలో ప్రవేశించుట మీకు మేలు. సో ఈ రోజు నుంచి మనందరం ఐడెంటిఫై చేద్దాము. పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి మనందరిలో ఇంకా ఏ లోపాలు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయి, ఏది మనకు అడ్డుగా ఉంది, దాన్ని తీసివేయాలి. సో అది తీసివేసి మనం పరలోక రాజ్యానికి ఎంటర్ కావడం ఇంపార్టెంట్ అంటున్నాడు యేసు ప్రభువారు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. సో ఒకవేళ నీ కన్నే అభ్యంతరపరుస్తుంది నిన్ను పరలోక రాజ్యానికి అంటే చూడకూడని వీడియోలు చూస్తున్నావు. సో దానివల్ల ఏమవుతుంది? మనము నరకానికి వెళ్తాము చూడకూడని వీడియోస్ వల్ల. సో అలాంటి ఉన్నప్పుడు నువ్వు ఆ కన్నులు పెట్టుకొని నువ్వు పరలోకానికి రాకుండా నరకానికి వెళ్తావు. అదే కన్నులు లేవనుకో నీ శరీరము పవిత్రపరుస్తుంది. అందుకే చూసారా, దేవుడు నీ కన్నులను జాగ్రత్తగా కాపాడుకో, నీ చేతులను, నీ చూపులను, నీ మాటలను అన్నిటిని కూడా జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని నిజంగా చెప్తున్నా మన నోరే పాడు చేస్తుందండి. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది మన ఆలోచనలు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది మన తలంపులు, మన నోరు, మనం చూసే చూపులు, కన్నులు. కొంతమంది విశ్వాసులు కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా అక్కిరాని వీడియోస్ చూస్తున్నారు, అశ్లీలమైన వీడియోస్ చూస్తున్నారు. సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది? శరీరం అంతా చీకటిమయం అవుతుంటుంది. అలాంటి చీకటిమయమైన శరీరము పరలోక రాజ్యానికి చేరుకోలేదు. సో దానికి కారణం ఏంటిది? కళ్ళు. సో అలాంటి కళ్ళతో చెడ్డవాటిని చూసి నువ్వు నరకానికి వెళ్ళాడ కంటే ఆ కళ్ళను తీసేసుకో, ఆ గుడ్డివాడై ఉండి పరలోకానికి రావడం ఇంపార్టెంట్. చూసారా, యేసు ప్రభు వారు పరలోక రాజ్యం యొక్క గొప్పతనం గురించి ఎంతో చెప్తున్నాడు. సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఎలా రీచ్ కావాలి పరలోక రాజ్యానికి, ఎలా ఉండాలి పరలోక రాజ్యానికి రీచ్ కావడానికని మనందరికీ కూడా జ్ఞానం ఇస్తున్నాడు. సో నీ కళ్ళు లేకపోయినా పర్లేదు, కాళ్ళు లేకపోయినా పర్లేదు, నిత్య జీవంలోకి నువ్వు రావాలని అంటున్నాడు. అంటే మనకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క అడ్డుగోడను తీసివేయమంటున్నాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము, తీసివేయమంటున్నాడు. అప్పుడు 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. సో ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి యేసు ప్రభువారు. సో నిత్య జీవము అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎటర్నల్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కోట్ల రూపాయల ధనం సంపాదించావు. ఆ ధనం వచ్చినప్పుడు మనకు అహంకారం రావచ్చు, గర్వం రావచ్చు. ఆ ధనం సంపాదించడం ద్వారా మనము దేవుడికి దూరం కావచ్చు. అలాంటి ధనము ఉండి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ఆ ధనాన్ని తీసేసి పేదవాళ్ళకు పంచి నువ్వు పరలోకానికి రానంటున్నాడు యేసు ప్రభువారు. సో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో చూడండి. పరలోక రాజ్యం అనేది మనందరికి కూడా అల్టిమేట్ గోల్. సో అందులోకి ఎంటర్ కావడమే మనకు నిత్య జీవంలోకి ఎంటర్ కావడమే మన ఒక గోల్ లాగా పెట్టుకోవాలి. ఒకవేళ నిత్య జీవానికి ఎంటర్ కావడానికి
ఒకవేళ నీ ధనం అడ్డొచ్చినా అది తీసేయి అంటాడు, నీ ఆస్తిపాస్తులు అడ్డొచ్చినా తీసేయి అంటాడు, నీ మొబైల్ ఫోన్ అడ్డొచ్చినా తీసేయి అంటాడు, నీ సోషల్ మీడియా అడ్డొచ్చినా తీసేయమంటాడు. సో ఏది అడ్డం వచ్చినా కూడా తీసేయమంటాడు. సో నిత్య జీవంలోకి నువ్వు రా. సో ఇవన్నీ అడ్డంకులన్నిటిని తీసేసుకో అని అంటున్నాడు. పెరికి వేసేయి, తీసివేసేసేయి అంటున్నాడు. సో మన లోపల ఏ స్వభావము అడ్డొస్తుంది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, ఏ లక్షణాలు అడ్డొస్తున్నాయి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, ఏ ఏ బలహీనతలు అడ్డొస్తున్నాయి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, అది మనమే ఐడెంటిఫై చేసి మనల్ని మనము మార్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, దేవుడితో సహవాసం చేస్తారు, జాబ్ రాగానే ఆ సహవాసాన్ని ఆపివేస్తారు. లేకపోతే డబ్బులు సంపాదించగానే, ఆస్తులు సంపాదించగానే దేవుడితో సహవాసాన్ని ఆపేస్తారు. వాళ్ళు ఏమవుతారు, మెల్లిమెల్లిగా దేవుడికి దూరం అవుతారు, నిత్య జీవానికి దూరం అవుతారు. సో ఆ డబ్బు ఉండి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే, ఆ పేరు ఉండి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే, ఆ జాబ్ ఉండి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే, ఇవి లేకున్నా కూడా నువ్వు పరలోకానికి రా. అందుకే ఏది అడ్డుగా ఉందో అది నువ్వు తొలగించుకో అంటాడు. అందుకే అందుకే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు కావాల్సిన క్వాలిఫికేషన్ మనం సంపాదించుకోవాలి. ఆల్రెడీ దేవుడు మహాకృపను బట్టి మనందరికీ అది అనుగ్రహించాడు. కానీ మన వంతు కృషి కూడా మనం చేయాలి. దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు, మనిషి చేయాల్సింది మనిషి కూడా చేయాలి. కాబట్టి మనందరము కూడా ప్రేయర్ చేసుకోవాలి. అయ్యా, నా మనసులో, నా ఆలోచనలో, నా తలంపులో, నా కుటుంబంలో, కుటుంబ సభ్యులలో, నా గృహంలో ఎలాంటి చెడున్నా తీసివే ప్రభువా. నిత్య జీవానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క అడ్డంకును తీసివేయండి అన్నప్పుడు దేవుడు నీకున్న ప్రతి ఒక్క బ్లాకర్స్ని తీసివేస్తాడు. ప్రతి ఒక్క అడ్డంకును, ఇరుకును, ఇబ్బందులన్నిటిని కూడా తీసివేస్తాడు. సో కాబట్టి మనము ఎక్కువగా ఫోకస్ ఆన్ హెవెన్లీ థింగ్స్ అంటున్నాడు. సో నీకు ఇక్కడ భూలోకం అంతా సంపాదించుకున్నావు, భూలోకంలో గొప్ప పేరుని తెచ్చుకున్నావు, కానీ నువ్వు పరలోకానికి రాలేదు, అది వృధా అంటాడు దేవుడు. సో భూలోకంలో నువ్వు పేదవాడిగా ఉన్నావు, కానీ పరలోకానికి వచ్చావు, అప్పుడే నువ్వు నిజమైన ధనవంతుడు అంటాడు. సో పరలోక రాజ్యము మనందరికి కూడా అది వారసత్వం, అది మనందరికి కూడా దేవుడు ఇచ్చేశాడు. మనందరం ఒకరోజు స్వతంత్రించుకోబోతున్నాము. సో ఆ స్వతంత్రించుకోబోడానికి ముందుగా మన లోపల కొన్ని అడ్డంకులు తీసేసుకొని మన క్వాలిఫికేషన్స్ పెంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో, ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీలో జాబ్ పోస్ట్ పడుతుంది. బీటెక్ అయిపోవాలి, కమ్యూనికేషన్ బాగుండాలి, అనలిటిక్ స్కిల్స్ బాగుండాలి, అండ్ టెక్నికల్ స్కిల్స్ బాగుండాలి. సో ఇలాంటి క్వాలిఫికేషన్ నుండి ఆ ఉద్యోగంలో మనం ఇంటర్వ్యూస్ సక్సెస్ అయినప్పుడు మనకు ఆఫర్ లెటర్ ఎలాగైతే ఇస్తారో, అలాగే మనందరికి కూడా ఒక ఉద్యోగము, ఒక అర్హత మనందరికీ ఉంది పరలోక రాజ్యానికి. అలాంటి క్వాలిఫికేషన్ ఏముండాలి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి? దేవుడితో నిత్య సహవాసం ఇంపార్టెంట్. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనము ప్రతిరోజు దేవుడితో సహవాసము, ప్రతిరోజు ప్రార్థన, పాపంలో పడొద్దు, నరహత్య, వ్యభిచారం చేయొద్దు, ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆపివేస్తాయి. సో ఇలా ఆపివేసేది ఏది ఉంది? ఒకవేళ నీ వ్యభిచారం అనే తలంపు నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆపివేస్తుందా, ఆ తలంపును తీసేయి అంటాడు. లేకపోతే నువ్వు దొంగలు ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు అని అన్నాడు. సో అలాంటి దొంగలు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు అంటే నువ్వు దొంగతనం మానివేయాలి. సో ఇలాంటి బలహీనతలు ఏవున్నా, ఇలాంటి లోపాలు ఏవున్నా కూడా తీసివేసేసుకో. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సో నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. సో ఈ వరల్డ్లో ఎవరు కూడా పర్ఫెక్ట్ కారు. సో మనము మాత్రము ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ఆశను బట్టి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. నేను ఈ మధ్యకాలంలో దేవుణ్ణి ఒక ప్రశ్న వేయడం జరిగింది. అయ్యా, మరి చాలామంది మిమ్మల్ని నమ్ముకోవట్లేదు కదా, మరి కొన్ని అన్యజనులు ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకోవట్లేదు, మరి మిమ్మల్ని నమ్ముకున్న జనులు కూడా వాళ్ళు వాళ్ళు కూడా సరిగా ఆత్మీయంగా జీవించట్లేదు, పరిశుద్ధంగా జీవించట్లేదు. మిమ్మల్ని నమ్ముకొని కూడా ఇంకా అనేక మంది కూడా దారి తప్పిపోతున్నారు, ఆల్కహాల్ తాగుతున్నారు, లేకపోతే వ్యభిచారం చేస్తున్నారు, మిమ్మల్ని నమ్ముకొని కూడా అపవిత్రంగా బ్రతుకుతున్నారు. మరి ఎలాంటి ప్రభువా, మరి వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వస్తారన్నప్పుడు దేవుడు ఒకటి చెప్పాడు నాకు. ఇప్పుడు మనిషికి ఒక స్టేజ్ వస్తుందండి, ఇక ఐసీయూలో పడి చనిపోయే స్టేజ్ ఒక రోజు వస్తుంది. సో అప్పుడు మనిషికి దేవుడు ఒకటి గుర్తు చేస్తాడట. ఏంటిది? తన జీవిత కాలంలో ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని పొరపాట్లు చేశాడో అవన్నీ కూడా దేవుడు గుర్తు చేస్తాడట. ఇప్పుడు చాలామంది కూడా నేను చిన్నప్పటి నుంచి విన్నాను, ఒక మనిషి చనిపోయే ముందు తన జీవితం అంతా కనపడుతుందని. సో జీవితం అంతా కనపడి అతను ఏం చేస్తాడు? అయ్యో, నేను ఇన్ని తప్పులు చేశానా, పొరపాట్లు చేశానా, చేయకుండా ఉండాల్సిందే అని పశ్చాత్తాపడతాడట. ఆ ఆఖరి క్షణంలో
ఎవరైతే పశ్చాత్తాపడతారో ఇంకా గంటలో చనిపోతాడు, ఇంకా 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు కూడా పశ్చాత్తాపడిపోతారు చూసారా, అప్పుడు వాళ్ళందరి తప్పులు క్షమించబడతాయట. ఆ తప్పులు క్షమించబడిన బట్టి, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి చుట్టూ ఇద్దరు దొంగలను సిలువ వేశారు ఆయనతో పాటు. ఆ దొంగ ఏమంటాడు, అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నువ్వు నీ పరదేశంలో ఉండడానికి అన్నప్పుడు యేసుప్రభు వారు, సరేరా నాతో కూడా నువ్వు పరదేశంలో ఉండు. ఆయన ఎవరు? దొంగతనము. చనిపోతున్నాడు, ఇంకొక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ప్రాణం పోతుంది. సో చనిపోతున్నాడు. క్రిస్టియన్ కాదు, క్రైస్తవుడు కాదు. ఆయన ఎవరు? అన్యజనుడు. ఆయన వృత్తి ఏంటిది? దొంగతనం చేయడం. సో ఆయనకు అర్హత ఉందా పరలోక రాజ్యానికి? ఒక్కరోజు కూడా బైబిల్ చదవలేదు, ఒక్కరోజు కూడా బాప్తిజం తీసుకోలేదు, ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలేదు, ఒక్కరోజు సాక్రిమెంటం తీసుకోలేదు, అండ్ దేవుడితో ఒక్కరోజు కూడా సావాసం చేయలేదు. కానీ ఆఖరి మూమెంట్లో ఏమంటాడు, అయ్యా నువ్వు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను దొంగనే కానీ నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పశ్చాత్తాపడ్డప్పుడు ఆయనే ఆ కృపను బట్టి నువ్వు కూడా నాతో పాటు ఉంటురా అని ఆయనకు ఆ పరలోక రాజ్యాన్ని, ఆ ప్యారడైజ్ని ఆయన అనుగ్రహిస్తాడు యేసు ప్రభువారు. సో అలాగే ఇప్పుడు ఎవరైతే మనిషి చనిపోతుంటారో, ఆ చనిపోయే ముందు పశ్చాత్తాపడతారు చూసారా, ఆ పశ్చాత్తాపాన్ని బట్టట దేవుడు తప్పులన్నిటినీ క్షమించేస్తాడట ఆ ఆఖరి మూమెంట్లో. ఇది నాకు బయలుపరచబడింది, ఇది నాకు గ్రహించడం జరిగింది. ఈ యొక్క ఎగ్జాంపుల్ చూపించి దేవుడు ఇలా చేశాడు పరలోక రాజ్యానికి. సో ఎవరైతే నమ్మలేదో, తెలుసుకోలేదో వాళ్ళందరూ పాపులే. ఎవరు కూడా పుణ్యంలో పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. సో కానీ ఒక రోజు వచ్చినప్పుడు, ఒక చనిపోయే స్థితి వచ్చినప్పుడు మనిషికి జీవితం అంతా కనపడుతుందండి. తను చేసిన తప్పులు పొరపాట్లు అన్నింటిని కూడా గుర్తు చేసుకొని, అయ్యో నేను ఇలా చేశానా, ఇలా చేయకుండా ఉండాల్సిందని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి ఎవరైతే ప్రాణాలు వదిలేస్తారో, అప్పుడే పశ్చాత్తాపడ్డ క్షణమే వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. సో వాళ్ళను పరలోకానికి తీసుకెళ్తాడు. చూడండి మహాకృప, దేవుడి యొక్క మహాకృప. దేవుడిని నేను అడిగినప్పుడు దేవుడు ఈ యొక్క విషయము బయలుపరచడం జరిగింది. ఈ విషయం బయలుపరచబడింది. అది అన్యజనులైనా కూడా, ఎవరైనా కూడా. ఇప్పుడు అన్యజనుడే, ఆ దొంగ కూడా అన్యజనుడే. ఆ దొంగ అనే వృత్తి దొంగతనం చేయడం. సో అకార్డింగ్ టు బైబిల్ దొంగలు పరలోకానికి వెళ్తారా? లేరు. దొంగతనం చేసే వాళ్ళు పరలోకానికి రారనే చెప్పాడు ఆయన. సో అకార్డింగ్ టు బైబిల్ అలాంటి వాళ్ళు అన్యజనులు వస్తారన్న లేదు. కానీ ఎవరైతే పశ్చాత్తాపడతారో ఆఖరి క్షణంలో, సో వాళ్ళందరూ కూడా దేవుడు క్షమిస్తాడు. అందుకే పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తము లేదంటారు. సో పశ్చాత్తాపంలో చాలా ఆశీర్వాదాలు ఉంటాయండి. పశ్చాత్తాపడాలి మనం కూడా. ఏదైనా తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు మనల్ని మనం ఎప్పుడు సమర్థించుకోవద్దు, మనల్ని మనం ఎప్పుడు పొగుడుకోవద్దు. ఏం కాదులే, నేను తప్పు చేస్తే ఏమవుతుంది, ఎంతమంది చేస్తలేరు. సో అలా కాదు. నువ్వు ఏ తప్పు చేసావో దేవుడి దగ్గర మోకరించి నువ్వు మోకరించి ఒప్పుకో నీ తప్పులను, మోకరించి పశ్చాత్తాపడి ఆ ప్రాయశ్చిత్తాన్ని పొందుకో. అందుకే పశ్చాత్తాపంలో కూడా చాలా ఆశీర్వాదం ఉంది. పశ్చాత్తాపడడం, కొంతమంది ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు గర్విష్ఠులు, వాళ్ళు పశ్చాత్తాపడరు. సో ఎన్ని పొరపాటు చేసినా వాళ్ళు గర్విష్ఠులు. నేనే తప్పు చేశాను, నేనే పొరపాటు చేశాను అనుకుంటారు. అలా కాకుండా నువ్వు చేసిన తప్పు నువ్వు చేసినట్టుగా దేవుడి ముందు మోకరించి నువ్వు పశ్చాత్తాపడ్డప్పుడు ఆయన అప్పుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ యేసు ప్రభు వారికి క్షమించే గుణము చాలా ఇష్టం అండి. ఆయనకున్న గుణంలో క్షమించే గుణము చాలా చాలా గొప్ప గుణం అది. ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళందరినీ ఆన్ ది స్పాట్లో క్షమించేసి అప్పటి నుంచి ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు. సో ఒక మనిషి చనిపోయే ముందు తన జీవితకాలం అంతా కనపడుతుందండి. ఒక 5 నిమిషాలు, ఇక 10 నిమిషాల్లో ప్రాణం పోతున్నప్పుడు దేవుడు అదంతా గుర్తు చేపించి పశ్చాత్తాప కలిగేలాగా చేసి, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు ఇంత మురికిగా బ్రతికానా, ఇంత అపరిశుద్ధంగా బ్రతికానా, ఇంతమందిని మోసం చేశానా, అయ్యో చేయకుండా ఉండాల్సిందే అని ఎవరైతే ఆ ఆఖరి క్షణంలో కూడా పశ్చాత్తాపడతారో వాళ్ళందరికీ కూడా దేవుడు క్షమించి ఆ పశ్చాత్తాప నిమిత్తము పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు అని ఒక మర్మము బయలుపరచబడింది నాకు. సో నేను అడిగాను దేవుణ్ణి, అయ్యా మరి ఇంతమంది నమ్ముకుంటున్నారు, మరి వాళ్ళు ఎలా అంటే ఒకవేళ ఆ టైంలో కూడా పశ్చాత్తాపడ్డారు చూసారా, ఇక చనిపోయే టైంలో కూడా అదే మూర్ఖంగా ఉంటారు చూసారా, ఆ గుణము రాదు చూసారా, పశ్చాత్తాప గుణం. సో వాళ్ళను మాత్రం ఇక దేవుడు కూడా బాగు చేయలేడు.
అందుకే పశ్చాత్తాప కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆనాడు దొంగ పశ్చాత్తాప పడ్డాడా లేదా? ఆ ముగ్గురు ఇద్దరు దొంగలలో ఒకడు పడ్డాడు. ఇంకోడు ఆద్ అలాగే ఉండి కూడా గర్వాన్ని చూపించాడు. ఇక చనిపోతానన్నా కూడా గర్వాన్ని చూపించాడు. ఇంకా 5 నిమిషాలు, 10 నిమిషాల్లో ప్రాణం పోతుందన్నా కూడా ఇది నీకు దక్కాల్సిందే. లేకపోతే నువ్వు దేవుడి కుమారుడవైతే ఎందుకు ఆ మేకులను తీసుకోలేకపోతున్నావని అపహాసించాడు. చూసారా? ఇక చనిపోతానన్నా కూడా బుద్ధి రాని వాళ్ళు కొందరు ఉంటారు. చాలా మటుకు నష్టపోతున్నాము, చనిపోతున్నాం అన్నా కూడా బుద్ధి రాని వాళ్ళు. అలాంటి దొంగ ఉన్నాడు చూసావా? ఆ దొంగకు అనుగ్రహించబడిందా అండి పరలోక రాజ్యము? లేదు. ఇంకొక దొంగ పశ్చాత్తాపడ్డాడు. యేసయ్య నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని పశ్చాత్తాపపడి ఆయనను రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. సో అలా ఉంటుందండి దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కనికరము, సో దేవుడి యొక్క మహా అద్భుతాలు. అందుకే మన ఆలోచన విధానము దేవుడి ఆలోచన విధానం వేరండి. సో అందుకే పశ్చాత్తాపపడి మనము ప్రాయశ్చిత్తం పొందుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రీసెంట్గా దేవుడు బయలుపరచడం జరిగింది. ఎందుకంటే ఒక ఆత్మను కూడా ఆయన నశించడం ఆయనకి ఇష్టం లేదు. దొంగతనం చేయడం ఆయనకి ఇష్టమా? ఆ దొంగతనం చేసి నరకానికి వెళ్ళడం ఆయన ఇష్టమా? ఒక వ్యభిచారం చేసేవాడు అలా వ్యభిచారంలో ఉండి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టమా? అస్సలు ఇష్టం లేదు ఆయనకు. ఆ దొంగతనాన్ని వదిలేసి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం పొందుకొని పరలోక రాజ్యానికి రావడమే ఆయన చిత్తము. అందుకే దేవుడు ఇప్పుడు చూడండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది దొంగలు, రౌడీలు, లేకపోతే ఒకప్పుడు మాంత్రిక విద్యలు చేసిన వాళ్ళందరూ కూడా వదిలేసి ఇప్పుడు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. అది దేవుడి చిత్తము. దేవుడి చిత్తము ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళడము చిత్తము కాదు. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే మనిషి మారు మనసు పొంది పశ్చాత్తాపడి తను ప్రాయశ్చిత్తం పొందుకొని తను ఒక పరలోక రాజ్యానికి ఎంట్రీ కావడమే దేవుడి యొక్క చిత్తము. బాగుపడడమే దేవుడి చిత్తము. ఒక మనిషికి 10 మంది పిల్లలు ఉన్నారండి. 10 మంది బాగుపడితేనే కదా తండ్రి సంతోషిస్తాడు. 9 మంది బాగుపడ్డారు, ఒకడు బాగుపడట్లేదు. సో చదవట్లేదు, సరిగా తినట్లేదు, సరిగా చదవట్లేదు, బాధ్యతగా లేడు. సో ఆ ఒక్క విషయాన్ని బట్టి కూడా ఆ తల్లిదండ్రులు బాధపడరా? ఇప్పుడు మనకే ఉన్నారు ఒక నలుగురు పిల్లలు, ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఒక పిల్ల ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుకోవట్లేదు. సో ఆ ఒక్క అమ్మాయి అబ్బాయి గురించి మనం బాధపడతామా? బాధపడతాం, తప్పకుండా బాధపడతాం. ముగ్గురు దారిలో ఉన్నారు, ఒకరు దారి తప్పిపోతున్నారు. ఆ ఒక్కరి గురించి కూడా మనం బాధపడతామా? అదే ముగ్గురు బాగానే చదువుకుంటున్నారు, ఒక్కడు ఎక్కడైనా పోని, వాడు చదివితే చదవని, లేకపోతే తింటే తినని అని అనుకుంటామా? అనుకోము. నలుగురు బాగుపడాలనే కోరుకుంటాం. నలుగురు పిల్లలుంటే నలుగురు టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, నలుగురు గొప్ప చదువులు చదువుకోవాలి. సో ముగ్గురు అన్ని ఎగ్జామ్స్లలో పాస్ అవుతున్నారు, ఒకడు మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. మనము ఏం కాదులే, ముగ్గురు పాస్ అయ్యారు, ఒకడు ఫెయిల్ అయితే ఏమున్నదిలే అని అనుకుంటామా? అనుకోము కదా. నలుగురు పాస్ కావాలని అనుకుంటాం. అలాగే దేవుడు కూడా అన్యజనులైన స్వజనులైన పరలోక రాజ్యానికి అందరూ రావాలని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా అండి? అందరూ కూడా. అది ఎందుకంటే ప్రతి ఒక్క నరుల్లో ఉన్న ఆత్మ దేవుడి యొక్క ఆత్మ. సో దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అది ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ దేశస్తులైనా కూడా అందరి లోపల ఉన్న ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. సో ఆ అందరి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్ళాలి. ఒక్క ఆత్మ కూడా నశించడానికి దేవుడు ఒప్పుకోడు, ఆయన మనసు ఒప్పుకోదు. ఇన్ని కోట్ల సృష్టిలో అన్ని ఆత్మలు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆ ఆత్మలను దొంగించడానికి అపవాది వస్తున్నాడు. అది దేవుడి చిత్తము కాదు, ఒక ఆత్మ కూడా నశించడము. అందుకే చూడండి, నీ కన్నే నిన్ను అభ్యంతరపరుస్తే దాన్ని తీసివేసేయి. నీ మొబైల్ నిన్ను అభ్యంతరపరుస్తే దాన్ని తీసివేసేయి. నీ ఆస్తిపాస్తులు నిన్ను అభ్యంతరపరుస్తే తీసివేసేయి. సో వాటన్నిటిని కలిగి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే అవి లేకుండా నువ్వు పరలోకానికి రా అంటున్నాడు. జీవంలోకి ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు అంటున్నాడు. చూసారా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో? ఎందుకంటే యేసుప్రభు వారు ఒకరు పరలోక రాజ్యంలో ఉన్నాడండి, అక్కడ నివాసం చేశాడు, అక్కడ నివసించాడు, అందరి మధ్య ఆయనే సహవాసం చేశాడు అక్కడ. సో మనం ఎవరం కూడా సహవాసం చేయలేదు. ఏ ప్రవక్త కావచ్చు, అబ్రహాము, యాకోబు, ఐసాకు, ఎవరు కూడా వాళ్ళు పరలోక రాజ్యాన్ని చూడలేదు. సో యేసు ప్రభు వారు అక్కడ నివాసం చేసి వచ్చి చెప్తున్నాడు, పరలోకంలో ఇలా ఉంటుంది. సో నువ్వు పరలోకంలో గొప్పవాడు కావాలంటే ఏం చెప్పాడు దేవుడు ఇంతకుముందు? నువ్వు చిన్నపిల్లవాడి మనస్తత్వం కలిగి నిన్ను నువ్వు తగ్గించుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడవవుతావని చెప్పాడు.
యేసు ప్రభువారు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏదిగా అడ్డుగా ఉందో అది తీసేసుకొని నువ్వు పరలోకానికి రా, నరకానికి వెళ్ళకు, నిత్య అగ్నిలో కాలబడకు, నిత్య అగ్నిలో నువ్వు ఉండకు అని అంటున్నాడు యేసు ప్రభువారు. సో చూసారా ఎంత గొప్ప బోధనలండి. ఇవన్నీ మనకు తెలియదు. నిజంగా మనందరం భూలోకంలో ఉన్నాము. పరలోకం గురించి తెలుసుకోవాలంటే మనకు ఈ యొక్క మత్తయి, మార్కు, లూకు అలాగే జాన్ ఈ 4 చాప్టర్స్ మనం చదువుకుంటే పరలోక రాజ్యం గురించి ఇంకా గొప్పగా మనం తెలుసుకోవచ్చు. అక్కడ ఎవరుంటారు, అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, క్వాలిఫికేషన్స్ ఏంటిది, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా యేసు ప్రభువారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ చిన్నవారిలో ఒకనైనను త్రినిపకరించకుండా చూచుకోండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. సో అందుకే నెవర్ నెగ్లెక్ట్ ఎనీబడి. చిన్నపిల్లలైనా పెద్దవారినైనా అన్యజనులైనా అందరూ కూడా ఆయన బిడ్డలే. సో చూడండి ఇక్కడ పరలోకమందు చూచుచుందురు ఎవరిని, నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందును చూచుచుందురు. సో చిన్నపిల్లలు దేవుడి దగ్గరికి ఎదగాలని కోరుకోవాలి. దేవుడి వైపుకు నడిపించండి. చిన్నపిల్లలందరినీ కూడా యవ్వన ప్రాయస్థులో ఉన్నప్పుడే దేవుడి వైపుకు నడిపించాలి. పరలోకమందున్న నా తండ్రి ముఖమున ఎల్లప్పుడూ పరలోకమందు చూచుదురని మీతో చెప్పుచున్నాను. సో ఎవరిని తృణీకరింపద్దు, ఎవరిని కూడా అన్యజనులను కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు, రిజెక్ట్ చేయొద్దు, తేలికగా చూడొద్దు, స్వజనులను తేలిక చూడొద్దు. చిన్నపిల్లలను పెద్దవాళ్ళను అందరినీ కూడా మనం ఏం చేయాలి, తేలికగా చూడొద్దు. సో అందరికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అందరిలో ఆత్మ దేవుడి యొక్క ఆత్మ, అందరం దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే, మళ్ళీ అందరం దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళమే. అది కొంతమందికి జ్ఞానం తక్కువగా ఉండొచ్చు, కొంతమంది తెలివి తక్కువగా ఉండొచ్చు, కొంతమందికి మూర్ఖంగా బిహేవ్ చేయొచ్చు. బట్ ఎవరిని కూడా మనం రిజెక్ట్ చేయొద్దు. సో అందరికి కూడా దేవుడి పిల్లలే అంటున్నాడు. మీకేమి తోచును, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల. సో అదే అంటున్నాడు, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయండి, ఒక్కటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెతకడా. సో 99ని అక్కడనే వదిలేసి ఒక్కదాన్ని కూడా వెళ్ళాలి. అందుకే చెప్తున్నా కదా, ఒక్క ఆత్మ కూడా ఇంపార్టెంటే. పరలోక రాజ్యానికి ఒక్క ఆత్మ కూడా ఇంపార్టెంటే. దేవుడికి ఒక్క ఆత్మ సంపాదించినా చాలండి. నువ్వు నిజమైన కోటీశ్వరుడు. నువ్వు భూలోకంలో ఒక 1000 కోట్లు సంపాదించావు, ఒక్క ఆత్మ కూడా సంపాదించలేవు, స్టిల్ యు ఆర్ పేదవాడివి, నువ్వు పేదదానివి. నువ్వు ఏమీ సంపాదించలేదు, కానీ ఒక 10 ఆత్మలను సంపాదించావు. నీకు మించిన ధనవంతుడు ఎవరు లేరు, నిన్ను మించిన ఐశ్వర్యవంతులు ఎవరు లేరు. ఒక్క ఆత్మ సంపాదించినా చాలు. అది నాట్ ఈవెన్ ఈక్వల్ టు 1000 కోట్లు, 1000 crores. ఒక 1000 కోట్లు సంపాదించిన దానికంటే ఒక ఆత్మ సంపాదించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి పరలోక రాజ్యానికి. ఎందుకంటే నువ్వు 100 కోట్లు సంపాదించావు, దేవుడు హ్యాపీగా ఫీల్ కాడు. అదే ఒక ఆత్మ సంపాదించావు, దేవుడు అదే ఆత్మ సంపాదించినందుకు సంతోషపడతాడు. 99 మందింటిని కొండల మీద విడిచిపెళ్ళి తప్పిపోయిన వాడిని వెతకడా. ఆ తప్పిపోయిన గొర్రె ఎవరంటే మనమే. సో మన కోసమే ఆయన వెతకడానికి వచ్చాడు, మన కోసమే రక్షించడానికి వచ్చాడు. సో వాడు దానిని కనుగొనినలా 99 గొర్రెలను గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుకే యేసుప్రభు వారు ఒక బాగుపడని వ్యక్తి బాగుపడ్డాడంటే చాలా సంతోషిస్తాడు. ఒక నశించిపోయే ఆత్మ రక్షించబడిందంటే చాలా సంతోషిస్తాడు. ఇక మనిషిగా చెడిపోయాడు, ఇక వాడు బాగుపడాడు అన్నాడు అనుకోండి, ఆ చెడిపోయిన మనిషి బాగుపడితే యేసుప్రభు వారు చాలా సంతోషిస్తాడు. అందుకే ఒక్క ఆత్మ కూడా ఇంపార్టెంటే. పరలోక రాజ్య విస్తరణ కోసము ఒక్క ఆత్మ కూడా ఇంపార్టెంటే. సో చాలామంది కూడా ఈ భారము కలిగి ఉండాలి, సంఘం వైపు నడిపించాలి ఆత్మలను కూడా, లేకపోతే వాళ్ళందరినీ కూడా ఒక కాపరి కనెక్ట్ చేయాలి ఆత్మలను. సో అప్పుడు నీకు పరలోక రాజ్యంలో ప్రతిఫలము పొందుకుంటావు. అందుకే మనకు 10 మంది పిల్లల నుండి ఒక్కడు చదవకపోయినా ఆ ఒక్కడి గురించి ఎలాగైతే బాధపడతామో, ఇంతమంది జనాభాలో మనం ఏ ఒక్క ఆత్మ నశించినా కూడా దేవుడు ఆ ఆత్మను ఎలా కాపాడాలనే చూస్తాడండి. ఒకటి, నశించిపోతున్న ఆత్మ మీద ఆయన ఎక్కువ కన్సర్న్ చూపిస్తాడు. బలహీనపడుతున్న ఆత్మ మీద ఎప్పుడు కూడా ఎక్కువ కన్సర్న్ చూపిస్తాడు. ఎప్పుడైతే ఒక ఆత్మ నశించిపోతుందో ఆ ఆత్మను ఎలా రక్షించాలని యేసుప్రభు వారు దైవజనులను పంపించవచ్చు, విశ్వాసులను పంపించవచ్చు, ఆత్మను కాపాడడానికి ప్రార్థనలు చేపించవచ్చు, లేకపోతే వాక్యాన్ని బోధించవచ్చు. ఇప్పుడు మనందరం కూడా అలాగే రక్షించబడ్డాం కదా. ఏదో ఒక మిరాకిల్ జరిగి ఎవరో ఒకరు దైవజను ప్రార్థన ద్వారా మనం స్వస్థత పొందుకొని మనము అద్భుతము చూసి మనము దేవుణ్ణి నమ్ముకోవడం మొదలుపెట్టాము. అందరము కూడా ఏదో ఒక విధంగా, ఒకప్పుడు అందరూ కూడా అన్యజనులే, బట్ ఇప్పుడు తన స్వజనులుగా దేవుడు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ ఒక్క తప్పిపోయే గొర్రె ఎవరే కాదు, మనమే.
మన కోసమే ఆయన వెతుక్కొని వచ్చాడు. సో ఒక్క మనిషి రక్షించబడ్డాడు, ఒక పాపి రక్షించబడ్డాడు అంటే ఆ రోజు దేవుడు చాలా సంతోషిస్తాడు. సో నిశ్చయంగా సంతోషిస్తానంటున్నాడు. అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చూసారా, చిన్నవారిలో ఏ ఒక్కరు కూడా నశించడం పరలోకమందు తండ్రి యొక్క చిత్తము కానే కాదు. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. పరలోక రాజ్యానికి ఆస్తులు సంపాదించడం కంటే ఆత్మలు సంపాదించడం చాలా ముఖ్యము దేవుడి దృష్టికి. సో ఈరోజు అంతా కూడా దేవుడు పరలోకం గురించి, వాటి యొక్క మర్మాల గురించి మనకు బయలుపరుస్తున్నాడు. ఆస్తులు సంపాదించడం కంటే ఆత్మలు సంపాదించడం చాలా ఇంపార్టెంట్. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం పరలోకమందు మీ తండ్రి చిత్తము కాదు. అందుకే మనము ఈ భారము కూడా కలిగి ఉండాలి. సో ఎవరైతే నశించిపోతున్నారో కనెక్ట్ చేయండి ఈ మినిస్ట్రీకి. సో వాళ్ళందరినీ కూడా మనము బాగు చేద్దాము. ఎందుకంటే నిజమైన దేవుడు తెలుసుకోలేక అనేక ఆత్మలు నశించిపోతున్నాయి, అనేక ఆత్మలు బలహీనపడుతున్నాయి, అనేక ఆత్మలు పారిపోతున్నాయి, దేవుడి చేతిలో నుంచి దొంగలించబడుతున్నాయి, అపవాది వలలో చిక్కుకుంటున్నాయి. అలాంటి ఆత్మలన్నిటిని కూడా మనందరం కూడా భారంగా ప్రార్థించి విడుదల కలిగించాలి. సో ఈ యొక్క క్రీస్తు మనస్తత్వం అది. సో అందుకే పరలోక రాజ్య విస్తరణ కోసం ఏ ఒక్క ఆత్మ కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎవరైనా బాధలో ఉంటే దేవుణ్ణి పరిచయం చేయండి, ఎవరైనా కష్టాల్లో ఉంటే ప్రార్థించండి, లేకపోతే ఒక మంచి దైవజనుడికి పరిచయం చేసి వాళ్ళ కష్టాల నుంచి విడుదల కలిగించండి. అప్పుడు నువ్వు ఒక ఆత్మను రక్షించిన వాడబోతావు, అప్పుడు ఒక ఆత్మను నువ్వు కాపాడిన వాడబోతావు. ఆ ఆత్మ యొక్క వాల్యూ మనకు తెలియదు కావచ్చు, కానీ దేవుడి దృష్టిలో చాలా వాల్యూ. అప్పుడు పరలోకంలో దేవుడు నీకు గొప్ప రివార్డ్ ఇస్తాడు, గొప్ప బహుమానం ఇస్తాడు. నువ్వు ఒక ఆత్మను రక్షించావు, ఇన్ని ఆత్మలను రక్షించావన్నా ఆ రివార్డుని నువ్వు పొందుకుంటావు పరలోకంలో. సో కాబట్టి పరలోక రాజ్య విస్తరణ కోసం నా తరఫున కూడా కొన్ని ఆత్మలు రక్షించబడాలన్న భారము, బాధ్యత మన ప్రతి విశ్వాసికి కలిగి ఉండాలి. సో అప్పుడు దేవుడు నీ ద్వారా కూడా కొన్ని ఆత్మలను రక్షించి నిన్ను గొప్పగా ఆత్మీయత జీవితంలో నడిపిస్తాడు. సో నువ్వు గొప్ప క్రైస్తవుడు ఎప్పుడవుతావు అంటే, నువ్వు ఎప్పుడైతే ఎక్కువ ఆత్మలను రక్షించేలాగా చేస్తావో అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడు. లేదు నేను రక్షించబడాను ఇక చాలు, నా కుటుంబం రక్షించబడింది ఇక చాలు, అలా కాకుండా అన్యజనుల ఆత్మలను కూడా రక్షించావు, ఇతరుల జనుల ఆత్మలను రక్షించావు అనుకో, అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతావు. సో దేవుడి దృష్టికి నువ్వు నిజమైన ధనవంతురాలి, నిజమైన ఆత్మీయురాలివి అవుతావు. సో కాబట్టి ఈ భారము కలిగి ఉండాలి. ఒక్క గొర్రె కూడా నశించడానికి వీల్లేదు, అది తండ్రి చిత్తము కాదు. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, ఈరోజు మొత్తము పరలోక రాజ్యం గురించి బోధించావయ్యా, పరలోక రాజ్య మర్మం గురించి బోధించావు తండ్రి. థ్యాంక్ యూ జీసస్ మై లార్డ్. ఎవరైతే చిన్న బిడ్డ వాళ్ళే తగ్గించుకొని ఉంటారో వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నావు నాయన. అయ్యా, నీ కుడి చేయి అభ్యంతర పడిస్తే అది తీసేసి నువ్వు పరలోకానికి రా, అది పెట్టుకొని నువ్వు నరకానికి వెళ్ళడం కంటే అని గొప్ప వాక్యాలను మాకు బయలుపరిచావు. పరలోక రాజ్య మర్మాలను గురించి బోధించినందుకు వందనాలు అయ్యా. మమ్మల్ని క్షమించయ్యా, మేమందరం భూలోకంలో ఉన్నాం, మేము ఎప్పుడు కూడా పరలోకాన్ని చూడలేదు. ఆ పరలోకంలో ఎలాంటి తత్వం ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి, అవన్నీ కూడా మాకు బయలుపరిచినందుకు మీకే శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు తండ్రి. ఆమెన్.